హాయ్ అండి అందరికీ. చూడండి, నేనైతే ఈరోజు బంగాళదుంపల కూర మా ఇంట్లో స్పెషల్. చూడండి, ఉడికిందో లేదో నేను ఎలా చెక్ చేస్తున్నానో. అలా పెద్ద ముక్కల కోసం అయితే ఉడికిస్తానండి. ఆ పుల్లతో గుచ్చి చూస్తే దిగితే ఉడికినట్లు. ఇంకా ఉడికింది చూడండి. చిల్లి గిన్నెలో పోసేస్తే చక్కగా ముక్కలు అయితే చల్లారుతాయి. అంటే ఆ నీళ్ళల్లోనే ఉంటే బిగుసుకుపోయి తోలైతే రాదు. అట్లా చిల్లులు గిన్నెలో పోసేసుకుంటే ఆరైతే తోలు ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. అట్లా ఉడకాలి. ఎక్కువ ఉడికితే అస్సలు ముక్కలు చిదులు అయిపోతాయి. అందుకని అట్లా తీస్తాను. ఇంకా కళాయి పొయ్యి మీద తీసి పచ్చిమిరపకాయలు ముందైతే వేగాలండి. వేగిన తర్వాతే టమాటా ముక్కలు అవి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ అయితే నాది బంగాళదుంపల కూర. నేను ఎలా చేస్తున్నాను కూడా చెప్తున్నాను చూడండి. కరివేపాకులు అన్నీ వేసాను కదా, తాలింపు గింజలు, ఇంకా టమాటాలు ముందు ఉడికించుకోవాలండి. ఎందుకంటే మన బంగాళదుంపలు చిదురు అయిపోతాయి కదా, అట్ట నుజ్జు అవ్వకుండా నీట్గా ముక్కలు కనిపించాలంటే అవి వేసిన తర్వాత తిప్పేది తక్కువ ఉండాలి. ఫస్ట్ ఈ టమాటాలు ఉడికించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి యాగాలి, టమాటా ఉడకాలి, ఆ తర్వాతే బంగాళదుంప ముక్కలు అందులో వేయాలన్నమాట. అట్లా ఈ ప్రాసెస్లో చేస్తే బంగాళదుంప ముక్క అంటకుండా చాలా మంచిగా ఉంటుందండి కూర అయితే మాత్రం. చూడండి, వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ ప్రాసెస్లోనే అయిపోతుంది. బంగాళదుంపలు లాస్ట్లో వేయాలి. చూడండి, ఉడికింది కదా, గుజ్జుగా ఉడికింది టమాటా ముక్కలు అయితే. ఇంక ఇప్పుడు వేసుకోవాలన్నమాట. అలా కోసుకున్న ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి. ముక్కలు చూడండి, ఆ సైజులో కోసుకుంటే అస్సలు నుజ్జు అవ్వదు. బంగాళదుంప ముక్కలాగానే ఉంటుంది కూర అయినా సరే. అయిన తర్వాత కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. బంగాళదుంప టమాటా అయితే ఈ రకంగా ట్రై చేయండి. చాలామంది అంటారు, అక్క బంగాళదుంప టమాటా తిప్పుతుంటే మొత్తం గుజ్జు అయిపోతుంది అని. ఎట్లయితే అవ్వదు. ఇట్లా ముందు ప్రాసెస్ నేను ఎలా మొదలు పెట్టానో అలాగైతే ఒకసారి చేసి చూడండి. బంగాళదుంప టమాటా అది వేరుగానే ఉంటుంది. ముక్కలు అస్సలు గుజ్జు అవ్వండి, చాలా బాగుంటుంది. చూడండి, కూర ప్రాసెస్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. బాయ్ అండి, బాయ్.